అది పవన్ కళ్యాణ్ గారు దయించి రాయవరం గ్రామంలో నేను గుండ్ర వెంకటరమణ గారు గుండ్ర రాముడు గారు కుమారుడు నేను ఆశిస్తున్నానండి. సచివాలయంలో మాకు చిన్న గౌరవం ఇస్తే చాలండి. ఎందుకు వచ్చారని ఆ గౌరవం కూడా ఇస్తలేదండి. అది ఏంటంటే అండి, నాది మోటగా ఉన్నదని ఏమి అనుకోకండి. మీ ప్రజలందరికీనండి, చంద్రుడికి ఒక నూలు పోగులాగా నేను ఒక భక్తిపడినండి. చంద్రుడికి ఒక నూలు పోగులాగా అది ఒక పూర్వం సామెత ఏంటండి, నా భర్త మనసు అయితే నేను ఏకులుడికి పెంచుతాను అంటే గాంధీ గారు ఏకులుడి చూవారు కదండి, అలా పెంచుతాను. ఆ పరపతి నాకు చాలని ఒక ఆవిడ అందంటండి. ఆ సామెత ఇప్పుడు కొన్నది. అలాగే ఎవరి కష్టం వాళ్ళు పడతామండి. అంతా మాకు ఇచ్చే అక్కర్లేదండి. మాకు ఇచ్చేది అందరితో పాటు నాకు ఇమ్మని రాయవరం గ్రామంలో నేను పింఛన్దారుడిగా ఒక రేషన్ కార్డుగా ఇప్పుడు కోరుకునే నాకు ప్రస్తుతం పింఛనండి, రేషన్ కార్డు అండి, నాకు మీటర్ అండి, ఒక ఇంటికి మీటర్ నాకు ఒక ఇల్లు అంటే ఒక గేదె కట్టుకో 2 సెంట్లు పొలం ఉందండి, భూమి ఉంది. అందులో ఇళ్ల స్థలం ఇల్లు కట్టుకోనాకి డబ్బులు హౌసింగ్ కాలనీ. ఓకే అండి. అయితే ఈ 9 నెలల్లో మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఏం చేశారు? చాలా చేశారండి బాబు. రోడ్లు గంట అన్ని దరిటి పోసేస్తున్నారండి, చాలా చేసేస్తున్నారు. అంటే చిన్న పనులే, ఆన్లైన్ లెక్కలేదని ఈ చిన్న పనులు లేకపోతుంది కదండి, కనవ అన్నీ చేస్తున్నారండి. ఉదయ శ్రీనివాస్ గారు మా ఊరు వచ్చారండి. వస్తే దుర్గమ్మ గుళ్ళో దర్శనం చేసుకుంటున్నారండి ఉదయ శ్రీనివాసరావు గారు. అందరూ యూత్ వెళ్ళిపోయి నేను వెనకబడిపోయానండి. వచ్చేసేటప్పుడు ఎవరినైనా మాట్లాడతారా అని అడిగారండి. ఎవరో మాట్లాడలే, నేను పరిగెట్టుకెళ్ళాను. నమస్కారం బాబు ఎంపీ గారు, ఈ దుర్గమ్మని రేపు వచ్చినప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు, ఎల్లుండి వచ్చినప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రజానీకం గోడు అనండి, ఈ రోడ్లు పోయండి బాబు, మేము బతుకుతాం. ఈ ఎంపీ గారి గ్రాండ్ లో మీరు రోడ్డు ఇప్పించండి అని ఉదయ శ్రీనివాసరావు గారిని అడిగామండి. అడిగితే ఇస్తా అన్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నా, ఎందుకంటే కాళ్ళకి చెప్పులు లేకుండా కాలుతున్నాయి. కొంచెం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఉదయించే సూర్యుడు అండి, అలాగే ఉదయించే చంద్రుడు లాగా మా పిఠాపురం నియోజకవర్గం వచ్చి పడ్డాడు. మేము బతుకున్నంతకాలం, ఆయన బతుకున్నంతకాలం ఇక్కడే ఎమ్మెల్యే ఉండి మళ్ళీ సీఎం చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ విజయనగరం నుంచి వచ్చాం. మాది జనసేన పార్టీ, మా ఇన్ఛార్జ్ విక్రమ్ గారు ఆధ్వర్యంలో వచ్చాం. అవునా విక్రమ్ ఆధ్వర్యంలో వచ్చాం. కానీ వచ్చామంటే అతను రాష్ట్రానికి దేశానికి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఆయన ఉండడం వల్ల ఈ రాష్ట్రాన్ని చాలా బాగుంది. గత 5 సంవత్సరాలు ఒక సేడ పురుగు అనేది ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. చాలామంది విద్యార్థులు అందరూ చెడదింగాడు. గంజాయి, డ్రగ్స్ తాలూకు మందులు అన్ని కనుక బెనామీ తాలూకు అన్ని కుర్రాళ్ళందరూ పాడైపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ రాబట్టి మన దేశం అంతా బాగుపడింది. నరేంద్ర మోడీ లాంటి అతనే తుఫాన్ అని పొగిడే వ్యక్తి అంతవరకు వెళ్ళాడంటే దేశ నాయకుడు కూడా ఈరోజు మన చరిత్రలో మిగిలిపోతుంది పవన్ కళ్యాణ్. మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అనగా, నాగేంద్రబాబు అన్నయ్య అనగా, పవన్ కళ్యాణ్ అనగా ఆ మహా తల్లి ఆ కడుపులో పుట్టి మా అందరికీ, ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఒక ఆదర్శంగా మాకు పుట్టి దేవులుగా ఒక్కించింది తల్లి. ఆ తల్లికి నమస్కారాలు చెప్తున్నాను. దయచేసి మా విజయనగరం కూడా బైక్ ర్యాలీతో వచ్చాం, 200 కిలోమీటర్లతో వచ్చాం. అక్కడ అలిసిపోయిన మాకు వాటర్ ప్యాకెట్లు అవన్నీ కూడా అన్నీ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సాహం చేసి పిఠాపురం ప్రజలకి మేము ఇప్పుడు కూడా రుణపడి ఉంటాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా శుభ్రంగా వచ్చి మీటింగ్ అయిపోయి అందరూ శుభ్రంగా వెళ్ళాలని మా జనసేన తరపుని, అవునా విక్రమ్ అనే తరపుని, అలాగే మా నెల్లిమర్ల మేడం లోక్ మాధవారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సహకరిస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా 2029 కల్లా మహాకూటమి ఉండాలని కోరుకు, నారా చంద్రబాబు నాయుడు కూడా కొంచెం దయించి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసి మాకు అందరికీ ఆదరణ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మా పవన్ కళ్యాణ్ అన్నయ్య ఈ విద్యార్థులు ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కలపాలని మా పవన్ కళ్యాణ్కి మెయిన్ పాయింట్ అదే విజ్ఞప్తిగా చెప్తున్నాము. అలాగే మహిళలు ఉన్నారు, చాలామంది రోడ్ల మీద కూలీనాలు చేసుకున్న వాళ్ళందరి మీద మరి చాలామంది పెన్షన్లు రాలేదు, ఇబ్బందులు పడుతున్నాము. అలాగే కొంతమంది రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నాము. నిరుపేదలు అన్నది మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి దిష్టి తీసుకెళ్ళి అని ఆదర్శించి మేమందరం వాళ్ళు విజయనగరం వాస్తులుగా ఈ మీటింగ్కి వచ్చి మా వంతుగా మా కృషినంతగా మేము జనాలకి ఏదైనా ఏది చేయాలో అని మా తాలూకా కార్యకర్తలకి జనసేన అందరికీ భరోసా ఇవ్వాలని మా అన్నయ్య గారి ఆధ్వర్యంలో వెళ్ళని, విక్రమ్ అనే ఆధ్వర్యాలని, అలాగే మా దుప్పాడ గ్రామం నుంచి వచ్చాం. మరి దీని గురించి పవన్ కళ్యాణ్ గురించి మేము వచ్చాం సార్.
ఓకే, చూసారు కదా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ వైసీపీ సంబంధించిన కొంతమంది విమర్శలు అయితే చేశారు. కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పేసి కొన్ని మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు అది కోఆపరేటివ్ పదవి అనేది సర్పంచ్ అనగా పంచాయతీ ఎంపీటీస్ అనగా ఇలువలేని ఎత్తి సీఎం ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే అవ్వాడో తెలియదు, మినిస్టర్ సీఎం అవ్వాడో తెలియదు. ఆయన ఎలాగవ్వాడండి? వాళ్ళ నాన్నగారు సీఎం అవ్వబెట్టే కదా ఎంపీ అవ్వాడు. కడపలో పార్లమెంట్ ఎక్కిన ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వచ్చి అందరూ మంచిగా చేస్తారని 2019లో సీట్లు ఇచ్చాం. కానీ ఏం చేశాడు? అందరినీ విద్యార్థులందరినీ కూడా ఈ రోజు ఒక చిన్నతనం 10 సంవత్సరాల పిల్లల నుంచి 35 సంవత్సరాల పిల్లల వారికి గంజాయి ఈ డ్రగ్స్ చేసిన ఎత్త ఎవడైనాడంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు. అదే మాటగా మరి మా పవన్ కళ్యాణ్ 2019 2014 నుంచి వచ్చి ఒకే ఒక్కడొచ్చి పోరాటం చేశాడు. ఈ పోరాటంలో అనకూడదు ఒక్క వ్యక్తిని చూసి ఎంతమంది భయపడారంటే మేము జన సైనికులను అందరూ మేము సాయం చేస్తాం. ఆ రోజు నాయకులు లేకుండా ఈ రోజు 100% గా 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించే 2 ఎంపీలు గెలిపించే ఒక మినిస్టర్ 2 మినిస్టర్లు అవి ఇప్పుడు 2 ఎమ్మెల్సీ కూడా అవ్వారు. ఇంకా ఇదే దాటుగా 2029 కల్లా మేము పక్కా సీఎం కావాలని మా కోరిక దీక్షతో ఏదైనా చెయ్యాలని పవన్ కళ్యాణ్ ప్రాణాలైనా త్యాగతేమైనా చేస్తామని మేమే కాదు మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అలాగే నా తోటి పిల్లలందరూ కూడా మా ఉన్న అక్క చెల్లెలు కూడా తాతలు ముత్తాతలు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ వెనకాతలు నడుస్తామని ఈ రోజు దేశం గురించి పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు. అదే అంత సీలేదనియా ఎవడు కూడా కళ్ళు తెరిసాం పనికిమాల పథకాలు పెట్టి అందరినీ ముంచేశాడు. పనికిమాల పథకాలు పెట్టేసి ఇటు స్విచ్లోకి అటు 100 కోట్లు తెంగాడు. మాకు 13,000 రూపాయలు ఇచ్చేసి 30,000 రూపాయలు ఆయన అందరికీ తెలుసు కాబట్టి మేము ఈ రోజు మహాకూటమి పరకంగా 164 సీట్లు ఇచ్చాం. కానీ వాళ్ళకి ప్రజలు తెలిసిపెట్టిగా 11 సీట్ల వరకు సరిపెట్టారు. అది కూడా 11 సీట్లు మెజారిటీ రాలేదు. 2,000 3,000 రూపాయలు మెజారిటీ గెలిచిన వచ్చిన వ్యక్తులు. అది దయచేసిగా రేపు నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో లేదు తెలియదు కానీ భూస్థాపం అయిపోతాను పక్కా మేము చెప్తాను. జస్ట్ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ పక్కా. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము ఇక్కడ పిఠాపురం మండలం మల్లా విలేజ్. పిఠాపురం లోకల్. ఓకే అన్న, ఎలా ఉందన్నా మీ పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? చాలా 5 నెలల పరిపాలన ఎలా ఉంది? ఏం అభివృద్ధి చేశారు? పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. మ్యాక్సిమం అయితే రోడ్లు చాలా వరకు అన్నీ చేస్తారు. ఇంకా చిన్న అదే కొన్ని ఉండిపోయినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి ప్రతి పనిని. వందపడకల హాస్పిటల్ అయితే కొన్ని శాంక్షన్ చేసి ఎక్కడ ఎంతవరకు జరుగుతుంది? అవి శాంక్షన్ జరిగిపోయింది ఆల్రెడీ. డయాగ్రామ్స్ అదే మొత్తం పేపర్ వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ చేస్తారు. ఒక 1 yearలో అయిపోతుంది మొత్తం. ఎలా ఉండబోతుంది అంటారు ఈ సభ అనేది? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది ఒక జన సైనికులకి ఒక పండగ వాతావరణం ఇది. అదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడా ఏంటా అని చెప్పేసి అని ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అయిపోతుంది. 12వ ఆవిర్భావ దినోత్సవం ఇది. దీనికి ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకంగా నెగ్గడం జరిగింది. నెగ్గిన తర్వాత ఫస్ట్ టైం ఒక విజయోత్సవం జరుగుతుంది. ఈ సభకి అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా విజయోత్సవం చేసుకోవాలి. అందరూ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం నియోజకవర్గం రావాలి, పిఠాపురం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం అందరూ చూడాలని ఒక సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఇప్పుడు 9 నెలల పరిపాలనకి గత 5 సంవత్సరాలకి ఏం మార్పులు ఏమి అంటారు? చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే జనాలు కళల్లో కూడా సంతోషం ఉంది నెగ్గిన తర్వాత నుంచి. ఇప్పుడైతే ప్రస్తుతానికి రోడ్ల విషయంలో అయితే ఎక్సలెంట్. ఇంకా రోడ్లు వేయడం నెక్స్ట్ ఏంటంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా నెక్స్ట్ 1 నెల 2 నెలల్లో ప్రతి ఒకటి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూడా 2 సార్లు గెలిచింది సీనియర్ పవన్ కళ్యాణ్ గారు అయితే కొత్తగా వచ్చాడు. సమస్యలు ఏ రకంగా తీర్చుకుంటున్నాడు, ఎలా చేస్తున్నాడు? ఈయన ప్రతి సమస్యల మీద ఇప్పుడు పోరాటం చేశారు. ఇప్పుడు ఏంటంటే ఒకటే జరుగుతున్నాయి కదా. నెక్స్ట్ ఏంటంటే ప్రతిదీ కూడా కొద్ది రోజుల్లో 1 సంవత్సరంలోనే మొత్తం డిఫరెంట్గా మొత్తం మార్పు పిఠాపురంలో చూడొచ్చు కన్ఫామ్ గా. మన ఓవరాల్ ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్ చెప్పాలంటే ఒక సీఎం అంతే. సీఎం. అక్కడి నుంచి వచ్చారా? మదనపల్లిగా వచ్చాము. నా పేరు సురేష్.
మదనపల్లి శ్రీ రామాంజనేయుని ఆధ్వర్యంలో మేము దాదాపు 150 మంది పైగా వచ్చాము. ఈరోజు చాలా ఎక్కడ చూసినా జనంతో చాలా ఇక్కడ గంగా జాతరలాగా చాలా మారుమోగిపోతుంది పిఠాపురంలో. మాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, పైన ముందు గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు పడుకొని మేము ఇక్కడికి వచ్చాము. అంటే ఇక్కడ కాదు, ముందు జరిగాయి, ఎన్నో ఇబ్బందులు జరిగాయి. అయినా కూడా మేము నిలబడి కష్టపడి మేము మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నాము. మంచి రోజులు వస్తాయి. ఇంకా చెప్పిన హామీలు కూడా కొద్దిగా లేట్ అవుతుంది, ఖచ్చితంగా నెరవేరుస్తారు. దయచేసి మీరు కామెంట్స్ అవన్నీ చేయకుండా ఉంటే మంచిదని మేము వినిపిస్తున్నాము జనసేన పార్టీ తరఫున. మా కార్యకర్తలు ముఖ్యంగా కామెంట్స్ అంటే ఇదే, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతుంది, మాకు తల్లికి వందనం రాలేదు, నీకు 15,000 నీకు 15,000 అంటే ప్రతి ఒక్కటి చేస్తారు. కానీ వెయిట్ చేయాలా, ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, మనం వెయిట్ చేయాలా. ఎందుకు రావండి, చెప్పారు కదా సూపర్ 6 వచ్చిన వెంటనే మెగా డిఎస్సికి సంతకం పెట్టాడు. కొద్దిగా టైం పడుతుంది, కొంచెం అవకాశం ఇవ్వండి ప్రజలకు చెప్తున్నాం. వాళ్ళు చెప్పింది ఒకటి, ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మన రాష్ట్రం, మన ఏపీనే మొత్తము ఏమి డెవలప్మెంట్ అయిందంటే అప్పులు ఎక్కువైపోయినాయి. అందరూ పథకాల గురించి ఆలోచిస్తున్నారు కానీ మన బిడ్డ భవిష్యత్తు. ఇప్పుడు పథకాల పేర్లు అంటే ముఖ్యంగా ఏమంటే విద్యా దీవెన, అంతకుముందు పథకాలు ఇచ్చారు కదా. మేము చదువుకునే వయసులో మాకైతే పథకాలంటే ఫీజు రిమర్మెంట్ అవన్నీ ఏమి నాకు లేవు. మా అమ్మ మా నాయన సొంతంగా కష్టపడి చదివించారు. ఇప్పుడు డిగ్రీ, అదే 10th అయిపోతే ఇంటర్మీడియట్, ఇంటర్ అయిపోతే డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిపోతే ఏమవుతుంది, గొర్రెలు మెప్పుకుంటున్నాం. మీరు ఇచ్చే పథకాలు కాదు మాకు ముఖ్యము. ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా, ఏదైనా కంపెనీలు, ఒక నియోజకవర్గానికి మీరు ఇచ్చే పథకాలకి 1,000 కోట్ల బడ్జెట్ అవుతుంది కదా. ఏదైనా ఒక కంపెనీ ఇస్తే డిగ్రీ కంప్లీట్ ఏదో చదువుకునే వాళ్ళకి ఒక 100 మందికో 10,000 మందికో 1,00,000 మందికో ఒక కంపెనీ వస్తే మేమున్న బతుకుతారు ఉంటుంది కదా. మీరు బాగా చాలా సోమరివైతే చేస్తున్నారు. దయచేసి ఇలా పథకాల కన్నా మా యువతకి ఏదైనా మంచి కంపెనీలు వచ్చి రోడ్డు మీద పడిపోతున్నారు. గంజాయికి మందుకి బానిసైపోయి మేసిరి పనికి పోయి అట్లా బానిసైపోతున్నారు. దయచేసి మా బాధ, మా గోరు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి. దయచేసి యువత మీరు రెచ్చగొట్టుకొని భవిష్యత్తు పోగొట్టుకుంటున్నారు. దయచేసి అలాంటివి ఎప్పుడు చేయొద్దండి. మనకు అందరూ ఒకటే, గత ప్రభుత్వంలో 5 ఏళ్ళకి వాళ్ళకి అవకాశం ఇచ్చాం, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం. వీళ్ళు మంచి చేస్తే మళ్ళీ వీళ్ళకే ఓటేసి గెలిపించుకుందాం. దయచేసి అందరూ కలిసికట్టుగా ఉంటే చాలా మంచిది అనేసి మేము అనుకుంటున్నాం. 9 నెలల్లో ఏమన్నా మారినాయి అంటారా? మారినాయి కదా. మెయిన్ ఏమన్నా గొడవ లేకుండా సమానంగా అందరూ కార్యకర్తలు అంతా ఒకటే. మనము వాళ్ళే పార్టీలు మారుతా ఉంటే మన కార్యకర్తలు మారితే తప్పేముంది, అది మనం తెలుసుకోవాలా యువత అనేసి నేను కోరుతున్నాను. ఒక మాటలో అంటే ఆయన డైనమిక్ లీడర్, భవిష్యత్తు బాగుంటుంది, మాకైతే నమ్మకం ఉంది. మేము ఇంట్లో అమ్మనైనా వదిలేస్తాం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మేము వదలము. మా నాయకుడు అంటే మాకు ప్రాణము. అది బ్లడ్ లో ఉండాలన్నా, బ్లడ్ లో ఉంది. ఏమో ఆయన చూస్తే మాకు బాడీ ఎంత వైబ్రేషను, ఏమో మంచి చేస్తాడు నమ్మకంతో మేము ప్రాణాలు తెగించి వైసీపీ ప్రభుత్వంలోనే, మా మండలంలోనే అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడే జెండా ఆవిష్కరణ అంతా మేము భారీగా చేశాము. అయినా కూడా ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం రాదు, వచ్చినా కూడా మిమ్మల్ని తొక్కేస్తాము, చంపేస్తామని బెదిరించినారు. అయినా కొంచెం దాంకొని తిరిగాము. కానీ మా నాయకుడు ఏం చెప్పారంటే, జెండా పట్టుకునే దమ్ము ధైర్యం ఉండేవాళ్ళు మాతో రండి, లేదంటే భయపడుకుంటే రావద్దని చెప్పాడు. ఎందుకు భయపడేది, మేమేమన్నా కొట్టేసి ఏమన్నా స్మగ్లింగ్ చేసేస్తానమ్మా, స్మగ్లింగ్ చేసి దోచుకునేంతా మీరే చేసుకున్నారు కదా, మేము చేసామా అని కొంచెము ఇదేనా, అంతే, ఇంకేం లేదు. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నమస్తే సార్, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అండి. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్ట్ అడ్వకేట్ అండ్ ఆల్సో ఏపీ హైకోర్టు అడ్వకేట్. నేను 2014 నుంచి పవన్ అన్న పార్టీ, జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ అన్నయ్య వేస్తున్న ప్రతి అడుగు, ఆ రాజకీయ ప్రజలకి సేవ చేయాలి, మంచి చేయాలి అని అతని యొక్క తపన, అతని యొక్క జీలు, అతని ఆసక్తి. ఇప్పుడు సినిమా తీస్తే కోట్ల రూపాయలు వస్తాయి, అయినా కూడా ఇవన్నీ కాదనుకొని ప్రజలకి క్షేమం చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోవాలనే ఎంతో ఉదార స్వభావంతో, ఎంతో మంచి మనసుతో, తన ఇంటి వారు కూడా పవన్ కళ్యాణ్ గారిని తప్పుబట్టినా, విమర్శించినా, అతన్ని ఒక్కడిని చేసినా కూడా ఈ 11 సంవత్సరాల రాజకీయ
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విమర్శలు, ఎన్నో మాటలు, ఎన్నో అనేక రకాల బాధలకు గురైనా కూడా 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మరి ఒక అడుగు వెనకడుగు కూడా వేయకుండా ప్రజలకి క్షేమం చేద్దామని మరి రైతులకు కానీ మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి కానీ అనేక విధాలుగా అనేక పరిస్థితుల్లో మరి అవస్థలలో సహాయం చేసినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఈ అన్నయ్య నిజంగా ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవటం మాకు నిజంగా పండగగా ఎంతో సంతోషంగా ఉన్నది. 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో జనసేన ఆవిర్భావ మార్చి 14న దినోత్సవ సందర్భంగా గుంటూరు నుంచి ఇక్కడ దాకా మా అడ్వకేట్స్ కొంతమంది బృందం వాళ్ళు నేను కూడా వచ్చి ఉన్నాను. నిజంగా మరి అంటే ఏ పార్టీని మేము విమర్శించట్లేదు, కానీ మంచి చేసిన వాళ్ళు అంటే లాస్ట్ 2019లో వారికి అవకాశం ఇచ్చాము, 2024లో మన ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాము. మరి ఈ 5 ఏళ్ళు సుపరిపాలనలో ఎంతో మంచిగా చేస్తాం, మళ్ళీ ఇంకొక అవకాశం ప్రజలు ఇస్తారు. నిజంగా రానున్న ఎన్నికల్లో మళ్ళీ పవన్ అన్న డిప్యూటీ సీఎం కాదు కానీ సీఎం అవ్వాలని మేము రాష్ట్ర జనసేన కార్యకర్తలు సభ్యులము అందరము మేము మనస్ఫూర్తిగా ఆడపడుచులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్క కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా అన్న రానున్న రోజుల్లో మరి సీఎంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్న మరి నేను అడ్వకేట్ అయినా మరి మీ పార్టీ నిమిత్తము అనేక విధాలుగా నేను చాలా సేవ నా ఇంటి వారితో కానీ ఇంకా నా ఫ్రెండ్స్తో కానీ చాలా మందితో నేను మాటలు అనిపించుకున్నాను. చాలా ఇబ్బందులకు గురయ్యాను. నా పేరు మందా జోసెఫ్ అన్న, గుంటూరు. మరి పార్టీ కోసము మీరు మీ యొక్క లక్ష్యాలకు మీ ఆశయాలకు అనుగుణంగా నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి నిజంగా ఈ యొక్క మరి సభని జయప్రదం చేద్దామని నా వంతు నేను కృషి చేస్తున్నాను అన్న. జై జనసేన, జై పవర్ స్టార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎలా ఉంది 9 నెలల పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చిన కానించి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కానించి ఆయన 4 శాఖలుగా మంత్రిగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఎవరికి అన్యాయం జరగకుండా గ్యారెంటీగా అన్ని ఒక్క పని చేస్తానే ఉన్నాడు. అది కూటమి ప్రభుత్వం 9 నెలల్లో ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా జరుగుతుంది. మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? అవకాశం కాదు లేదని చెబుతున్నాక నేను నెక్స్ట్ చదువుతున్నాడు కదా, నేనే గెలిచేది 30 సంవత్సరాలు నేనే అంటున్నాడు కదా. 30 సంవత్సరాలు కాబట్టి 40 సంవత్సరాలు అని చెప్పుకోమని నెక్స్ట్ సీఎం అయిపోతున్నాడు. ఇప్పుడు డిజిపోయిన సీఎం నెక్స్ట్ సీఎం అయిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ సీఎం అయిపోతున్నాడు కొనదల పవన్ కళ్యాణ్ గారు. దానికి నేను హామీ ఇస్తా, కొనదల పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అయిపోతున్నాడు. దానికి నాది హామీ. గవర్నమెంట్ వచ్చింది కానించి ప్రతి ఒక్కరికి జనం ఎంతో మంది లేడీస్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఎవరైనా ఏమన్నా అన్యాయం జరిగిందా? ప్రతి ఒక్కటి న్యాయం జరిగిందా లేదా అన్యాయం జరిగిందా అని చెప్పాలి. ఇన్ని నెలలైనా కానీ గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు ఎలా అనిపించింది? అప్పటికి ఇప్పుడు మార్పులు ఏమున్నాయి 9 నెలలకి గత 5 సంవత్సరాలకి? ఏమండి గత 5 సంవత్సరాల్లో ప్రతి ఓడికి ఇదిగో డబ్బులు వేసాం అంటారు. నేను బటన్ నొక్కాను నీ దాంట్లో పడ్డాయి, నేను బటన్ నొక్కాను నీ దాంట్లో పడ్డాయి అంటారు. నీ దాంట్లో పడ్డాయి, నా దాంట్లో పడ్డాయి. ఎవరికి తెలిసింది? నీ దాంట్లో పడ్డాయో నా దాంట్లో పడ్డాయో నాకేం తెలియదు. చేశాడు అన్నాడు కదా. చేశాడంటే చేసిన ఆయన తెలియాలి, తీసుకునే వాళ్ళకి తెలియాలి. మాకు తెలిసిందా? కూటమి ప్రభుత్వంలోనే రావట్లేదు పథకాలు ఇవ్వని చెప్పేసి అన్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు రావట్లేదని చెప్పి ఎవరు చెప్పారండి? గవర్నమెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయింది? ఎన్ని నెలల కాలంలో కూడా చెప్పండి మీరు మాట్లాడండి. ఎంతకాలం అయింది, ఎన్ని నెలలు అయింది? ఇంతకాలంలో ఎవరికైనా అన్యాయం జరిగిందా? ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఇబ్బంది జరిగిందని చెప్పానండి.
మనం మాట్లాడదాం. రీసెంట్ గా చూసారా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సంబంధించిన కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అయితే విమర్శించి మాట్లాడారు. ఏమండి 10 సంవత్సరాలు దత్తపుత్రుడు అన్నాడు, ఆ పుత్రుడు అన్నాడు, ఈ పుత్రుడు అన్నాడు వాడు ఎదవా. అది శవం కాబట్టి వెనక్కి తగ్గకుండా ఆగింది. 2 సార్లు పోటీ, గాజువాకలో పోటీ చేశారు, పిఠాపురంలో పోటీ చేశారు, ఏడా గెలవలేదు అన్నాడు. మళ్ళీ ఏడా పోటీ చేశాడు, ఏడా గెలిచారు. మగోళ్ళు ఆయన పడ్డారు. 10 సంవత్సరాలు పార్టీని పోటీ చేసిన మగోడు ఇదిగో కొదమ సింహం పవన్ కళ్యాణ్. దానికి నేను హామీ ఇస్తా. వైసీపీ ఎమ్మెల్యేలని చూసారు కదా రీసెంట్ గా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. నువ్వు మట్టి అమ్ముకుంటే అరెస్ట్ చేయక నేనేం చేస్తాను, నువ్వు ఇసుక అమ్ముకుంటే నేను అరెస్ట్ చేయక ఏం చేస్తాను. నేనే ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నేనే మట్టి తవ్వించా, నా క్రేన్లే ఉన్నాయి, నేనేం మట్టి. మరి అప్పుడు ఏం చేయాలి? పాపం పెరిగినప్పుడు మూట కట్టుకోవాలిగా. అయితే నెక్స్ట్ జగన్ వచ్చే అవకాశం లేదంటారు. అసలు ఇంకా అది ఆ మాట అనేది లేదు. ఆ మాట వచ్చేది అనేది మాట అనేది నా చెవుని నేను నమ్మకూడదు, మీరు అనకూడదు. దానికి ఇదిగో మీరు టీవీలో పోదండి, అడబాల హరిబాబు చెప్పారని చెప్పండి, కోటప్పకొండ నుంచి నేను చెబుతా. అంటే వైసీపీ ఇప్పుడు రాదు, ఇప్పుడు ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తున్నారు. ఇంకో కొంతమంది కూడా ఉన్నారు కదా, ఉంటే ఉంటారు, పోతే పోతారు, దాని నా సంబంధం లేదు. ఇప్పుడు ఆల్రెడీ పోయారు, అందరూ పోతారు, దాని గురించి నా సంబంధమే లేదు. ఎవడు దొంగతనం వాడు చేసుకుంటే వాడు బాతాడు, ఎవడు పాప వాడు మూట కట్టుకుంటే వాడు బాతాడు. తప్పు చేసినోడు ఎవడైనా అనుభవించాల్సిందే, అది నా లెక్క. ఒక మాటలో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అవుతాడని చెప్పి నేను నమ్ముకునే శంకర్ కొల్ల పిల్లలు చూస్తున్నా. నెక్స్ట్ సీఎం అవుతున్నాడు, అది నాకు కావాల్సింది. నేను వంగవీటి రంగా చేస్తా అభిమాన్యం, కొదమ సింహానికి అంత అభిమాని. వంగవీటి మోహన్ రంగా.